దేశంలో ఎక్కడ చూసినా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఫీవరే. భారత్ కివీస్ జట్ల మధ్య ఇంకొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్లో గెలుపు ఎవరిదనేది తేలిపోనుంది. అయితే రెండు జట్లు కీలకమైన ఫామ్లో ఉండటంతో ఎవరిది పైచేయి కాబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటం వల్ల భారత్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు క్రీడా అభిమానులు. సంజు శాంసన్, తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉండటం ఇండియాకు కలిసొస్తుందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. న్యూజిలాండ్ ఇండియా 2020 వరల్డ్ కప్ ఫైనల్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇండియా గెలుపుపై చాలా అభిమానులు ధీమాతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే ఫైనల్ ఫీవర్ సంబంధించి ఉంది. మొత్తం క్రీడా అభిమానులు కూడా కొంత ఆతృతంగా మ్యాచ్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ టోర్నీలో మొత్తం రెండు టీమ్స్ ఇటు న్యూజిలాండ్ కానీ ఇండియా కానీ అన్ని మ్యాచ్లో మెరుగైన పర్ఫార్మెన్స్ అందించిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ సంబంధించి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా టీసీఏ ప్రెసిడెంట్ కూరపాటి ప్రదీప్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లుండబోతుంది వాళ్ళ మ్యాచ్? రెండు టీమ్స్ కూడా బలబలగాలు చూస్తే రెండు బలంగానే ఉన్నాయి. ఎట్లా? సో ఏ రకంగా చూసుకున్నా మనకి అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఒకటి హోమ్ టీమ్, రెండు ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్స్. అండ్ అన్ని రంగాల్లో కూడా డెఫినెట్గా న్యూజిలాండ్ కంటే కూడా ఇండియా మంచి స్ట్రాంగ్గా ఉంది. సో ఆఫ్కోర్స్ ఎప్పటికీ కూడా క్రికెట్ అనేది ఒక టీమ్ గేమ్. ఒక మ్యాచ్లో ఒకరు పర్ఫామ్ చేస్తే ఇంకొక మ్యాచ్లో ఇంకొకరు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా క్రికెట్ ఎలా ఆడాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా తయారయ్యారు టీమిండియా. ఒక మ్యాచ్లో ఒకళ్ళు పర్ఫామ్ చేస్తే రెండు మ్యాచ్లో ఇంకొకళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఛాన్సెస్ అయితే మనకే ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, అంటే ఎట్లుండ బ్యాటింగ్ సంబంధించి లైనప్ చూస్తే సంజు శాంసన్ గత రెండు మ్యాచ్లు కూడా బాగా ఆడారు. ఇటు న్యూజిలాండ్ విషయానికి వస్తే కానీ మిచెల్ కానీ అలెన్ కానీ మ్యాక్సిమం రవిచంద్ర కానీ అందరూ వాళ్ళ దాంట్లో కూడా బాగానే ఆడుతారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సంజు సూపర్ స్టార్ శాంసన్ ఫామ్లోకి రావడం అనేది ఇండియాకి చాలా బెనిఫిట్ ఉంది. న్యూజిలాండ్ కూడా బాగా ఆడుతుంది, కాకపోతే ఇండియాలో మన సంజు శాంసన్ అండ్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఫామ్లో ఉంటాం. చాలా ప్లస్ పాయింట్స్ మనకి. ఈరోజు ఖచ్చితంగా టీమిండియా వరల్డ్ కప్ విన్ అవుతుందని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లుండబోతుంది వాళ్ళ మ్యాచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. మెయిన్గా ఈ టీ20 ఫార్మాట్ షార్టర్ ఫార్మాట్ కాబట్టి గేమ్ తొందరగా చేంజ్ అయిపోతుంది. వాళ్ళ చేతిలోంచి వీళ్ళ చేతిలోకి తొందరగా వస్తుంది. బట్ టుడే ఫీల్డింగ్ విల్ బి వెరీ మచ్ క్రూషియల్. సో అండ్ అభిషేక్ శర్మ ఫ్లాప్ అయ్యాడు ఇన్ని డేస్, బట్ టుడే ఐ థింక్ ఇట్ విల్ బీ హిస్ డే. అండ్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మంచి ఫామ్లో ఉన్నారు. అక్షర్ పటేల్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్ ఇన్ ఫీల్డింగ్. సో ప్రాబబ్లీ కొంచెం టీమిండియాకి ఎడ్జ్ ఉంది. సో టుడే ఇట్ విల్ బీ ద డే హిస్టరీ క్రియేట్ చేయడానికి. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఎట్లుండబోతుంది మ్యాచ్? అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అన్ని మ్యాచ్లు చూస్తే లాస్ట్ 2 మ్యాచెస్ పూర్తి డిఫరెంట్ సంబంధించి ఉన్నాయి. ఇట్లా ఫైనల్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యూజువల్లీ టాసే మెయిన్ కీలకంగా నేను అనుకుంటున్నాను. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఎవరి బలానికి వాళ్ళు మ్యాచ్ ఆడితే బాగుంటుంది. ఎందుకంటే రెండు వైపులా బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ కూడా అటు ఇటుగా బాగానే ఉంది. సో ఫీల్డింగ్ కూడా పర్లేదు. బట్ ఏంటి అంటే వాళ్ళ స్ట్రెంత్కి ప్రెజరైజ్ కాకుండా కొంచెం వాళ్ళ స్ట్రెంత్కి గేమ్ ఆడితే డెఫినెట్లీ ఇండియాకి హోమ్ గ్రౌండ్ కాబట్టి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అని అనుకోవాలి. మొత్తాన్ని మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతా క్రికెట్ ఫీవర్ కొనసాగుతుంది. మొత్తం క్రీడా అభిమానులు ఆ మ్యాచ్ కోసం, ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ఇండియా 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం అత్యంత ఒక ఉత్కంఠగా కొనసాగే అవకాశాలు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర సాక్షి టీవీ ఖమ్మం.